ఏమైనా నిజమండి రాదా మనమెవరికి వారే సుఖమే సాలించి అవునండి తెల్లావది ఏమిటికప్ప నాకు వద్దప్ప వేసుకో వద్దంటే వద్దు నీకొచ్చా వద్దురా వేసుకో సంపంగు 2,000 నాకు అవసరం లేదప్పయ్యా బావచ్చి 15 రూపాయలు 10 అయినా అవసరం లేదు 5 రూపాయలు అయినా అవసరం లేదప్పయ్యా 30 రూపాయలు వేసుకోమ్మా నాకు వద్దురా బాగోడు నీకు వచ్చా వద్దంటే వద్దు నీకు వద్దంటే వచ్చా వద్దురా నా అప్పుడు కట్టే వద్దంటే మళ్ళా వ్యాపారం చేస్తాడు సిట్టాంగం వేసుకోమ్మా ఏమే సిట్టాంగమా అదేమిటికి అది పూసుకుంటే బాగా నల్లగా వస్తాయి ఎందుకులా అప్పయ్యా నాకు వద్దురా మన ఎప్పుడు వంట లేపించుకుంటాను అమ్మ నాయనా మా ఇంట్లో గట్టాలు బోల్డ్ ఉందప్పయ్యా బ్రహ్మలింగమ్మ చాలకని ఇట్లా అయిపో ముందర అట్లా మాట్లాడుతున్నా మంచిగా ఇట్లా బిందులు మనవేరా బిందుగా ఉండేది ఆముదమా ఆముదమా ఎట్లా వస్తుంది మామూలు అంటే మిషన్కి వచ్చా నన్నగా వచ్చిందమ్మా ఉప్పు అక్కడ వచ్చిందా తొక్క ఇక్కడ వెళ్ళొచ్చిందా నన్నగా వచ్చింది తెల్లగా ఆముదము సర్లే మా వద్దు పప్ప అది కూడా నీకు వద్దా వద్దంటే వద్దు పోతే తెల్లా ఉంది మన వేసుకోమా వద్దు పోరా తెల్లా ఉంది కూడా నీకు వద్దా వద్దు నేనా పో ఎల్లవయ్యా నా పట్ట వెళ్ళరా వెళ్ళు నేను వెళ్ళను మేము వ్యాపారం చేసుకుంటుంటే ఆట పాటలు సాధించి అవునండి నిన్ను ఈ సభామందిని పిలిపించిన కారణం అనుకున్నావు దొరసాని ఆలకించను ప్రణేశ్వరా ఆలకించి బాబా ఆలకించి బాబా ఆలకించను ప్రణేశ్వరా బాబా వినరా బంగారు మళ్ళీ
పోతున్నాను. అవునండి. అడికి పోవద్దు, యూట్యూబ్ చేస్తాను. చిక్కెంటుకలకు కప్పు గిన్నెలు వేసుకోమ్మా. లోపడిలో లంగల్లో చెడ్డీలో పట్ట రాయిలో చెప్పలవన్న పిల్లల్లో సిలిమట్టిన రైజులో ఎర్రపట్ట నసిరే కానుకాయ ఊరికాయ చిక్కెన్నుల కప్పు గిన్నెల్లో అప్పయ్య చిక్కెంటుకలకు కప్పు గిన్నెలు నాకు వద్దంటే వద్దు. పోతామని వేసుకోమ్మా. అవసరం లేదు అప్పయ్య. లోపడిలో లోపడిలా మా ఎవ మన బాత్రూమ్ నీళ్ళు వసుకుంటా నేను కిటికీలో తొంగి చూసుకుంటా తొంగి చూసుకుంటా. ఓహో మా ఎవరికి దిగజారిపోయిందా ఏంటి చెల్లి మంచా మాకు అవసరం లేదు కానీ వెతుకొని గొప్ప దిగజారిపోయిందా. లోపడి లేచుకుంటే వెనక ముఖ్యం ఇంట్లో మా ఎవక నేను పోయి చూసుకొని ఏత్తా ఎలా వాటి బాధపడతాను. ఎగబడి పిదిరా వెనకాల ఉక్ష ఎగబడిపోతుందని ఎవరు నా కొడుక అట్లా కాదు నాయన. ఎట్లాంటివమ్మా మీ అమ్మాయికి వయసులో అట్లాంటివే మా నీకు వద్దా. నాకు అవసరం లేదప్పా. వేసుకోమ్మా పానానికి వద్దంటే శరీరం టైట్ వస్తుందా. వద్దురా ఉండే టైట్ చాలకండి. ఓహో గమనిండమ్మా. సరే పోప్పా. అందుకని అట్టుకొచ్చింది లోపడిలో కూడా వద్దా. వద్దంటే వద్దు లంగాలన్నీ మా ఇంట్లో గట్టాలు బోల్డ్ ఉన్నాయి. గమనిండ మసాలగా ఇట్లా మాట్లాడదాం. 3 ఏళ్ళకి తెచ్చాను అదే లంగా తను తెచ్చిండవా. శివ నేను రోజుకు 3 సార్లు స్నానం చేస్తాంటాను ఆయన. ఏం అట్లా మాత్రం ఉందా ఏంద్రా అమ్మయ్యా నాకేళ్ళమ్మా. సరే కానీ వద్దు నేను ఎత్తుకొని పోయి మీ వాళ్ళు ఉంటే మీ దాయదని మీ చుట్టాలు ఆ పిల్లలు చూడ ఏం బాధ పెడతారు బ్యాగులు. ఇంకా కొంచెం బచ్చి పెట్టు. సరిపోనైనా లంగాలు కూడా నీకు వద్దా. వద్దు నాయన వద్దు. కొంచెం అదని నేర్చుకో. ఏంటి అంటే గట్టిగా చెప్పరా పాపిస్తేవాడా. మేము అట్లాంటి వేసుకోము కానీ నువ్వు పోనైనా ఈ చూపులు పడుతుంది. ప్రాణేశ్వరా వద్దు పోరా. యూట్యూబ్ లో వదిలి యూట్యూబ్ ఎక్కించుకు నీకు నాకేం పని. నా వ్యాపారం నాది, నా బోని నాది. సరిపో మాకు వద్దు కానీ వద్దు. నీకు షెడ్యూల్ కూడా నీ సైజ్ వచ్చిందన్న అవసరం లేదప్పా. 98 నీకు సైజా వద్దు పోరా. షెడ్యూల్ కూడా నీకు వద్దు నాయన. నేను బాత్రూమ్ లో నీళ్ళు పోసుకుంటా నా డ్రైవర్ నా పిల్లలు నా రైతుకి ఏమో తెంగేసింది. పట్టుకు ఎక్కించుకుంది అమ్మ. మధ్యలో పక్క పెట్టింది నల్లదా. పట్టమ్మా ఎత్తి చూచువా ఎత్తమ్మా చూపిస్తానా చెప్తున్నా. నా డ్రైవర్ నాకు ఇప్పించేపా. ఏమంటా మన రాయమ్మ వేసుకుంది అయ్యలే నాకు అదే డ్రైవరే కదా. ఇప్పుడే 10 మంది తీసేటికి ఇప్పించాయి. సరద్దుపోనైనా ఏమంటారు తెలిసినమ్మా. ఇప్పుడు రా 10 లక్షలు నాకేంటి కదా 10 లక్ష ఎవరు ఇప్పుడంటే ప్రణేశ్వరా దొరసాని మరి ఇద్దరి పేర పోవాలంటున్నారు కదా. మరి నా మాటలు ఒకసారి ఆలకించండి ప్రణేశ్వరా. నాథ నాథ నా ప్రాణనాథ నా ప్రాణనాథ నా ప్రాణనాథ ప్రణేశ్వరా.
సంపద పడుకున్నది. అవును. 6 మంది కుమారులకు పెళ్లి చేశాము. ఆహా. లాస్ట్ కుమారుడు ముద్దుల కుమారుడు. అవును. మన చిన్న కొడుకు గల్లరెడ్డికి పెళ్ళే కాలేదే. నా ప్రాణనాథ పరమేశ్వరా. పరమేశ్వరా, మన చిన్న కుమారుడు వెంగళరెడ్డికి పెళ్లి కాలేదు. అవును. వీళ్ళ దారిలో ఒక మంచి పెళ్లి సంబంధం అంటే చూసుకురండి నాదా. నీ మాట ప్రకారమే దొరసాని. అవునండి. రామని. ప్రాణేశ్వరా, నీవు ఒక హృదయాన్ని విడిచి నేను ఒక క్షణమైన ఉండలేను. ప్రాణేశ్వరా, తెలుపున ఆగిద్దావా దొరసాని. ఆహా. పరమాత దేశము ఎత్తుల ప్రాణ నిన్న పోయి వస్తాను. దొరసాని నన్ను నేనింకా పోయి వస్తాను. ఇప్పటికైనా నా మాటలు ఆలకించి చూడండి నాకు తలవు లేక సత్యపోయిన పైకి పట్టి పంపగలవా దొరసాని. ప్రాణేశ్వరా, ఆహా. మరి నీవు ఒక హృదయాన్ని విడిచి నేను ఒక క్షణమైన ఉండలేను. ప్రాణేశ్వరా, అది ఏమిటి దేవి? ఆహా. హృదయమని కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, జత వెల్లువగా పాడదనే నీ తల్లపులనే పల్లవిగా, నీ తల్లపులనే పల్లవిగా. ప్రాణేశ్వరా, జీవితమే మాయను చూసే హృదయమని కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, జత వెల్లువగా పాడదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా. పరమేశ్వరా, నా ప్రేమకు మీరే సాక్షి, నీ కోపము నీతుల సాక్షి. నా ప్రేమకు మీరే సాక్షి, నీ కోపము నీతుల సాక్షి. నీతికి నెప్పులు వారు, నీ కోపములెన్నడు తీరు. నీతికి నెప్పులు వారు, నీ కోపములెన్నడు తీరు. నీ ప్రేమే కరువైపోతే నిన్ను లోకము విడిచి పోనా. హృదయమని కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, జత వెల్లువగా పాడదలే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా. అవునండి. అయితే ఇప్పుడు మూటికి ముమ్మాటికి నా మనవని ఆలకించగలవి. అలాగనే నాకు సత్యపోయిన పైకంట పంపగలవా దొరసాని. అలాగనే ప్రాణేశ్వర. ఆహా. దేవి రెండు మాటల్లో శివుల విన్నది మా మాతృ సాని.
బట్టలు తెచ్చాను 10,000 రూపాయలు డబ్బులు పెట్టాము తొందరగా ఎత్తుకొని పోనైనా అన్ని కట్టి పెట్టాను అప్పయ్యా ఏమే గుడ్లు అప్పయ్యా సోమవారము రెడ్డి బట్టి తినవు నాయనా నీకు పగేసేకే సరే కానీ అమ్మా నా కొడుక ఏడంటే ఆడు చేతులు వేస్తావు కలారి మరి క్షేమంగా లాభంగా వస్తారు కదా వస్తావులేమ్మా మరి రెడ్డి భద్రమవుతల నువ్వు భద్రమమ్మా నాకేమి 6 మంది కోడళ్ళు 12 మంది పాలు పాపులు 30 మంది చెలికత్తులు 60 మంది జీతకాలు ఉండగా నాకెందుకు భయమో నీకేమి భయం లేదమ్మా వాళ్ళు వండుకోనా మరి ఒక్కరితో కూడా నీకు ఫోటో ఎవరేమ్మా నాకేం భయం వీళ్ళంతా మన చెలికత్తులే వాళ్ళ మొగులకి ఏమన్నా కొన్ని మనుషులు పెట్టుకుంటామమ్మా కొడుక చేద్దానికమ్మా నిన్నగాక మొన్నొచ్చి మొన్నగాక నిన్నొచ్చి నా దగ్గర పరిహాసమా నీకు సన్న నా కొడుకులు ఎప్పుడు మా కాలు పాదాల దగ్గర ఉండాలా అంతేలమ్మా దేవర్సి లావుటోళ్ళు అయితే సరిపోతారేమ్మా ఏమిటికి చేద్దానిక సరే పరిక్షేమంగా లాభంగా రాపోండి అయినా ఆయమ్మ కూడా చేసింది కదమ్మా నీ బతుకో పోన్లేమ్మా ఆయమ్మ సరిగ్గా బతికిట్టే కదా నువ్వు సరిగ్గా బతికిట్టే అంతేకాకలే మేమేం సరే పో తొందరగా పో బాయ్ సీ యూ బాయ్ గుడ్ బాయ్ తలారి నా భార్య సత్యభోజనము 10,000 రూపాయల లెక్క 10,000 రూపాయలు లెక్క చేయాలంటే సద్ది వచ్చమా మనకి ఎన్ని చెల్లకోళ్ళ మగుమైన 3 రూపాయలు సత్యభోజనం కట్టినదా తలారి కట్టింది మహాప్రభు తలము ఎదురుదారం బయలుదేరదామా తలారి అలానే బయలుదేరదు మహాప్రభు ఆహా ఓ రక్తదాలలో బయలుదేరాన్ని రాగవల్లారెడ్డి